అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా వినాయక నగర్ నేరన్పేట పరిసర ప్రాంతాలు చేసిన మరి ఆశేష జనవాహినికి, అక్కలకి, తమ్ముళ్ళకి, అన్నలకి, చెల్లెలకి, సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ దసరా పండుగ దుర్గామాత ఆశీస్సులతో అందరూ కూడా చల్లగా ఉండాలి. ఈ కరోనా బారి నుండి అందరూ కూడా బయటపడి ఇప్పుడిప్పుడే మరి వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ మరి 2 నెలల నుంచి అందరూ కొంచెము బాధాకరంగా ఉన్న ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కళాభారతి కల్చర్ అసోసియేషన్ మరి ఈ దసరా మేళ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది కాబట్టి 2 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోము. 9 గంటల కరెక్ట్ కూడా రామదహనం అయిపోతుంది. ఈ కళాభారతి కల్చర్ అసోసియేషన్ మరి 1975లో ఇక్కడ నేరన్పేటలో మరి కట్టిగల రమేష్ అని మరి ఎంతో మనసున్న మంచి మనిషి, చాలా కష్టపడి మరి కింది స్థాయి నుండి ఒక దళిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి కట్టిగల రమేష్ గారు. ఆయన అప్పుడు స్టార్ట్ చేసిన ఈ రావణ దహన మేళా కార్యక్రమం దినదిన మరి అభివృద్ధి చెందుతూ మరి చుట్టుపక్కల గతంలో ఇక్కడ ఏమీ ఉండేది కాదు. ఒక నేరన్పేట ప్రాంతానికి ఊరు బయట అడవి ప్రాంతంగా ఉండేది. అప్పటి నుండి కూడా మరి మేము కూడా ఇక్కడ 81 నుంచి ఈ రావణ మేళా కార్యక్రమానికి చేస్తున్నాం కాబట్టి మరి ఎంతో ఘనంగా మరి అందరు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చేసి మరి ఇక్కడ ఈ రావణ దహన కార్యక్రమంలో పాల్గొని మీరందరూ మరి దసరా ఉత్సవాలను జరుపుకుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి రమేష్ గారు లేరు మన మధ్యలో, వాళ్ళ తనయుడైన కట్టిగల నరేష్ గారు బాధ్యత మరి మన మిత్ర బృందం అందరు కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి అనుగుణంగానే మరి ఇక్కడ ఈ రావణ దహన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న కళాభారతి కల్చర్ అసోసియేషన్ వారికి, వాళ్ళ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీరు కూడా ఎంతో సమయం వెచ్చించి మరో గంట నుండి కూడా ఇక్కడ దాదాపుగా అందరూ నిలబడుతున్నారు కాబట్టి 9 గంటల కరెక్ట్ మరి రావణ దహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ రావణ మేళా కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న కళా